హాయ్ అండి, అందరికీ నమస్తే. దివ్యాంగులకు సంబంధించి ఇంకా కూడా వాళ్ళకు చాలా నష్టం జరుగుతుందండి. చాలామంది తెలిసి వాళ్ళకి నష్టం చేస్తున్నారు, తెలియక నష్టం చేస్తున్నారో తెలీదు గానీ, పాపం చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సోమవారం కూడా జిల్లాల హెడ్ క్వార్టర్స్‌కి సంబంధించి కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున దివ్యాంగులు క్యూ కట్టి పాపం వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం పైన పోరాడుతూనే వస్తున్నారు. నిన్న ఒక వార్త నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. వే2 న్యూస్‌లో వాళ్ళు పెట్టడం జరిగింది. చిత్తూరు 90% దివ్యాంగత్వం ఉన్నా నో పింఛన్. ఎంత దుర్మార్గం చెప్పండి. చిత్తూరు జిల్లా ఐరాల మండలం నెల్లిమందపల్లికి చెందిన నీరిగట్టి గౌతమ్ కుమార్ సోమవారం తమ తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ సుమిత్ కుమార్ గారిని వికలాంగ పింఛన్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ధృవీకరించిన 90% దివ్యాంగ సర్టిఫికెట్ కలిగి ఉన్నా ఇప్పటికే ఆల్రెడీ అతని దగ్గర ఉందంట. ఇది వరకు పెన్షన్ మంజూరు కాలేదని విజ్ఞప్తి చేశారు. చూడండి, ఇంకా ఎంతమంది అర్హులైన వాళ్ళు ఉన్నారు. ఆ ఫోటో కూడా నేను మీకు డిస్ప్లేలో నేను చూపిస్తాను తర్వాత, మీరు చూడండి. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వాధినేతలు, ప్రభుత్వ పాలకులు ఇలాంటి ఉన్నతాధికారుల తప్పులు కాదు. కింది స్థాయిలో వ్యవస్థల్లో ఉండటం లోపాల కారణంగా ఇలాంటి అభాగ్యులకి, ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందనేది 100%. ఎందుకంటే మనం ఉదాహరణగా చూసాం, మనం దివ్యాంగులకు సంబంధించి ఎంతోమంది వాళ్ళు ఈ అపీల్ చేసుకోవడానికి, మొన్న రీఅసెస్మెంట్ల తర్వాత అపీల్ చేసుకోవడానికి చెప్పి సచివాలయాల్లోనో లేదంటే ఎంపీడీ ఆఫీసులు కడిస్తే అవి ఆన్లైన్ చేయకుండా పోయిన కారణంగా వాళ్ళు ఎంతమంది వాళ్ళ రోడ్డుపైకి ఆందోళన చేస్తున్నారు చూడండి. అంటే కేవలం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ముందు అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. సో ప్రభుత్వం ధృవీకరించిన 90% దివ్యాంగ సర్టిఫికేట్ కలిగి ఉన్నా ఇది వరకు పెన్షన్ మంజూరు కాలేదని ఆయన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారంట. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని కోరగా వెంటనే కలెక్టర్ స్పందించి ఆల్రెడీ మీకు 90% ఉంది, ఎందుకు మీకు పింఛన్ ఇవ్వలేదని దానిపైన ఆరా తీయడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి మిగిలిన అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెంటనే ఇతనికి పింఛను మంజూరు చేయండి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తాను. సో ఎంతమంది ఈ విధంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారు, ఎంతమంది వాళ్ళని పోయి ప్రాధేయపడతారు పాపం. మీకు గ్రౌండ్ లెవెల్లో గ్రామ సచివాలయాల పరిధిలో ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరున్నారు, వాళ్ళు సదరన్ సర్టిఫికెట్లు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి అర్జీ ఇచ్చిన తర్వాత ఎందుకు మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రాసెస్ చేయలేకుండా పోతున్నారు? అంటే దీనివల్ల ఎవరికి అంటే నష్టము? వాళ్ళకి నష్టం, వాళ్ళు బాధితులుగా మిగిలిపోతారు, వాళ్ళకి తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతారు, వాళ్ళేం బాధపడతారు. అంటే ఇలాంటి ప్రభుత్వమా? ఈ రకంగా ప్రభుత్వం ఈ విధంగా అంటే ప్రభుత్వం పైకి వెళ్తారు, ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రకంగా చేస్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వం కాదు తప్పు చేస్తా అనేది, అధికారులు తప్పు చేస్తున్నారు. కింది స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తప్పు చేస్తున్నారు, ఆ పరిధిలో ఉండే సిబ్బంది తప్పు చేస్తున్నారు. వాళ్ళు చేసిన దాని కారణంగా ప్రతి ఒక్కరికి ఆ చైన్ లింక్ లాగా ప్రతి ఒక్కరికి వాళ్ళకంటే దీనిపైనే ఒక అంటే బాధ కలిగే విధంగా కూడా మీరు చేశారు. సో ఇన్నాళ్ళకి పాపం వాళ్ళు ఎవరికి సలహా ఇచ్చారో, ఎవరు వాళ్ళకు బాధపడ్డారు, కానీ వాళ్ళు నేరుగా కలెక్టర్ గారిని కలిసిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు న్యాయం జరగబోతాను. ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో చాలా తప్పండి. నేను గతంలో కూడా ఇలాంటివి ఎన్నో నేను కొన్ని పోస్ట్ చేశాను, వీడియోస్ చేశాను. దయచేసి ప్రభుత్వానికి మాత్రం చెడ్డపేరు తీసుకురాబాకండి. సో మొత్తం మీద చూద్దాం. అంటే రేపటి నుంచి ఇంకా బుధ, గురు, శుక్రవారం ఈ 3 రోజులు రేపటి నుంచి ఇంకా దివ్యాంగులకు సంబంధించి అపీల్లో భాగంగా రేపటి నుంచి మళ్ళీ హెల్త్ చెకప్లు జరుగుతాయి. నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే మీరెవ్వరూ ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చూపించబాకండి. హెల్త్ చెకప్లకు అనేది మీరు అటెండ్ అవ్వాలి. నోటీసులు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళండి. నోటీసులు రాని వాళ్ళు గమ్మున ఉండిపోకండి, వాళ్ళు ఇవ్వలేదు కదా అని. మీరు అడగండి, మా నోటీసులు ఎందుకు రాలేదు, మేము అపీల్ చేసుకున్నాం, మేము అపీల్ చేసుకున్న తర్వాత మాకు ఎందుకు నోటీసులు రాలేదు, మీరు నోటీసులు ఇస్తారా, లేదంటే కారణాలతో లిఖితపూర్వకంగా వాళ్ళ దగ్గర రిసిప్ట్ తీసుకోండి, లేదంటే మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ చేస్తామని చెప్పాలండి. ఒక అర్జీ రాసుకొని ప్రతి సోమవారం కలెక్టర్ గారి దగ్గరికి అక్కడ గ్రీవెన్స్ జరుగుతుంది కాబట్టి అక్కడ పోయి కంప్లైంట్ చేయండి. లేదంటే రేపొద్దున మీ పింఛన్లు మిమ్మల్ని తప్పు చూపించి అంటే మీరు అపీలే చేసుకోలేదని చెప్పేస్తారు వీళ్ళు. మళ్ళీ పింఛన్లే ప్రమాదం వస్తుంది, హోల్డ్ అయిపోతాయి. సో దానిపైన మాత్రం నిర్లక్ష్యంగా ఉండబాకండి. ఒకసారి ఏం జరుగుతుందో ఒకసారి గ్రౌండ్ లెవెల్లో కూడా చెక్ చేసుకోండి. అవసరం వస్తే ఉన్నతాధికారులకు పోయి
కంప్లీట్ చేయండి. ఎందుకంటే మీ యూనియన్ నాయకులు ఉన్నారు, మీకు సపోర్ట్ చేసే నాయకులు అందరూ కూడా యూనియన్ నాయకులు ఉంటారు, లోకల్గా ఉన్న నాయకులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ ద్వారా మీరు సమస్యను పరిష్కారం చేసుకోండి. లేదంటే నేరుగా పోయి కలెక్టర్ గారిని కూడా కలిసి, సార్ మాకు జరుగుతున్న అన్యాయం ఇది, ఇటు జరిగింది, మేము అప్పీల్ చేసుకున్నా కూడా మాకు ఇప్పటి వరకు నోటీసులు రాలేదు. అప్పీల్ చేసుకున్న వాళ్ళందరికీ సగౌరవంగా ప్రభుత్వ అధికారులు వాళ్ళకు అంటే ఈ హెల్త్ చెకప్లు చేయిస్తున్నారు. అంటే ఎక్కడ అంటే అప్పీల్ చేసుకోకపోతేనే అది బోగస్ కిందకి వెళ్తుంది. అంటే వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు నిజంగానే అంటే ఇప్పుడు హెల్త్ చెకప్లకు వస్తే అక్కడ వాళ్ళ బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు అప్పీల్ చేసుకోలేదు, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆగిపోయినది అని అనుకుంటారు. కానీ వాస్తవంగా ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు చాలామంది ఇట్లా అప్పీల్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆన్లైన్ చేయకపోయిన కారణంగా ఈ తప్పులు జరిగాయి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కూడా మాట్లాడదాం.